భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం దేశ ప్రజల్లో చిరస్మరణీయంగా ఉంటుందని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు సౌల క్రాంతికుమార్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం కమలం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి సింధూర్ విజయంపై విజయోత్సవాలు చేపట్టారు. భారతీయ త్రివర్ణ పతాకాలను చేతన పట్టుకుని జై హింద్ జై సైనిక్ అంటూ నినాదాలు చేస్తూ టపాసులు పేల్చి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సుందర కాశ్మీరాన్ని రక్త కాశ్మీరంగా మార్చి భరతమాత నుదుటన కుంకుమం తొలగించిన ఉగ్రవాదులను భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట మట్టుపెట్టి కాశ్మీర్ కు సింధూరం పెట్టిన ఘనత మన దేశ సైనికులది అని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ కు యావత్ భారతం మద్దతు తెలుపుతుందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల తరపున దేశ ప్రధానిని ముక్తకంఠంతో కోరుతున్నట్లు పేర్కొన్నారు. దేశ యుద్ధం కోసం రైళ్లలో తరలి వెళ్తున్న సైనికులకు స్వీట్లు ఇస్తూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉంది అని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మెంగని మహేందర్ తో పాటు జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్, ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాయం రాజు, నాయకులు కరెడ్ల రమేష్ రెడ్డి, మీసా శంకర్ తదితరులు ఉన్నారు. రోజుల్లో మిలిటరీ ప్రజలు అన్నది మన దేశం కొరకు పాటుపడతాం. మేము బతికున్నంత మట్టుకు కూడా దేశ సేవ చేయడానికి ముందు ఉంటాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక అహోరాత్రులు కష్టపడి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రాత్రంతా కూడా వార్ రూమ్లో కూర్చొని ఏదైతే పహల్గామ్ ఘటన ఒక అప్పుడే నవవధు యొక్క కుంకుమను చేర్పేసినటువంటి ఆ దుండగులను మట్టుబెట్టి కాశ్మీర్ అనే మన యొక్క సింధూరమైన కాశ్మీరాన్ని భారతదేశానికి ఉగ్ర దాడిలో కొట్టుకుపోతున్న దాన్ని కాపాడి ఈరోజు ఎక్కడైతే ఉగ్రవాదుల చేతిలో పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ధీటైన సమాధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న వాణిజ్యపరమైన సంబంధాలు కానీ అక్కడికిక్కడికి ఏదైతే రాయబారిగా చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా ఇంటెలిజెన్స్ మొత్తం నిఘా పెట్టింది. ఎవ్వరు కూడా లేకుండా అసలు పాకిస్తాన్ మీద మనం కౌంటర్ ఇచ్చుడు కాదు, మొత్తం పాకిస్తాన్ లేకుండానే భూస్థాపితం చేయమని అయ్యా నరేంద్ర మోదీ గారిని మేము ఈ వేదిక నుంచి మన పార్టీ తరపు నుంచి కూడా మేము కార్యకర్త సోదరులందరినీ కూడా మా ఇంటి పెద్ద దిక్కుగా నరేంద్ర మోదీ గారిని మేము వేడుకుంటున్నాం. రెండు చేతులెత్తి పాకిస్తాన్ ఎప్పటికైనా మనకు ముప్పే, పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయడం చెప్పి తెలియజేస్తూ భారత్ మాతకి